శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిరీక్షణ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శాంతి, మమ్మల్ని సాగనంపి మీ శ్రీవారి సేవలోనే ఉండమ్మా, ఒక్కసారి బయటికి రా అని బావ పిలిచారు. బయటికి వచ్చాను. మీ సంగతి ఎవరికి తెలియదని మా చెల్లెల్ని ఆడిస్తున్నారు. ఇప్పటికీ కాఫీ ఇంకొకరు ఇవ్వకూడదు కదా మీకు అని అక్క ముసిముసిగా నవ్వింది. బలవంతంగా ముఖం పైకి చిరునవ్వు తెచ్చుకున్నాను. అత్తయ్య అందించిన బట్టలు అందరికీ పెట్టాను. క్రింద పైన గదులు కలిపి వాడుకుంటున్నాము. వివాహమైన దగ్గర నుండి రమాధర్ ఎక్కువగా క్యాంపులలోనే ఉంటున్నాడు. కావాలనే ఉంటున్నాడేమో. నాకిలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ అమర్చాడు. వచ్చినప్పుడల్లా బహుమతిగా ఏదో తెస్తాడు. పొలాల దగ్గర నుండి వచ్చే రాబడి జీతం డబ్బులు ఇచ్చేసి అవసరమైనప్పుడు తీసుకుంటుంటారు. స్త్రీకి కావలసినది ఇవేనా? ఉన్న ఒక్కరోజు ఎంతో స్నేహంగా తన టూర్ కబుర్లు, కొన్నిసార్లు రెవెన్యూ కలెక్ట్ చేస్తుంటే ఎదురయ్యే సమస్యలు చర్చిస్తుంటారు. అతనికి చేరువుగా ఉండి ఏ కోరికలు లేకుండా ఉండటం సాధ్యమా? మళ్ళీ టూర్కు తయారవుతున్నారు. బట్టలు అవి అందించటం, చిన్న చిన్న పనులు చేస్తున్నాను. నువ్వు ఆసుపత్రికి వెళ్ళవు అన్నారు టైం చూస్తూ. ఓ గంట ఆలస్యంగా వెళ్తాను. మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఏ 15 రోజులకో అన్నాను బాధగా. నా కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆశ్చర్యంగా నా వంక చూసి సూట్ కేస్ మూసి నా దగ్గరగా వచ్చారు. ఒక చేత్తో భుజాలు చుట్టి రెండో చేత్తో నా చుబుకం పట్టి పైకెత్తారు. శాంతి, ఏమిటి బేలతనం? రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తాను. కొన్నాళ్ళు టైం ఇవ్వు అన్నారు. నిలవలేనట్టు అతని చేతుల్లో ఒరిగిపోయాను. ఇన్నాళ్ళు పడిన వేదన, అశాంతి అన్నీ మాయమయ్యాయి. అలాగే కాలం స్తంభించిపోతే బావుండును అనిపించింది. అమ్మాయి శాంతి, ఎవరికో యాక్సిడెంట్ అయిందట తల్లి, అత్తయ్య బయట నుండి పిలిచింది. నా స్వప్నం కరిగిపోయింది. బలవంతంగా రాముని వదిలి బయటకు వచ్చేశాను. అత్తయ్య ముఖం గంభీరంగా ఉంది. అంతలోనే రంగులు మారాయి. యాక్సిడెంట్? అయ్యో శాంతి, నా అపర్ణ, నా చిటి తల్లి. ఆవిడకు ఫిట్స్ వచ్చింది. గిలగిలా కొట్టుకోసాగింది. ఇద్దరం పట్టుకొని ఇంజెక్షన్ ఇవ్వబోయాము. మమ్మల్ని తోసి పెద్దగా అరవసాగింది. వచ్చిన వాళ్ల సాయంతో పని పూర్తి చేశాను. అమ్మకిలా ఉంది. వెళ్ళేదా రాము? వెళ్ళు శాంతి, రేపు వెళ్తాను నేను అన్నారు. కుమిలిపోయిన ఆమె నుదుట మందు రాస్తూ నేను వెళ్ళాను. చాలా రక్తం పోయింది. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చాను. వారిలో ఒకతన్ని వెంటనే పెద్ద ఆసుపత్రికి చేర్చి రక్తం ఇవ్వాలి. ఆలోచిస్తూ నిల్చుంటే లాభం లేదని మిగతా వారిని చూస్తూ కారు తీసుకొని రమ్మని ఆయనకు కబురు పంపాను. మరో 5 నిమిషాల్లో కారు తీసుకుని వచ్చారు. పరిస్థితి వివరించాను. మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాను. నీ పనులు చేయటానికి అభ్యంతరమా? ధైర్యంగా మిగతా పనులు చూడు అని భుజం తట్టి వెళ్ళిపోయారు. అలాంటి చిన్న చిన్న సహాయాలతో నేనంటే ఆ చుట్టుపక్కల వారికి అమితమైన అభిమానం ఏర్పడింది. ఊళ్ళల్లో రాజకీయాలు మా దగ్గరకు రాలేదు. కారణం రాము అనుకుంటాను. అతని హోదాను చూసి జంకేవారేమో. మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నానే తప్ప మంచి గృహిణిని కాలేకపోయాను. మంచి గృహిణిని అయితే రాముని ఆకర్షించేదాన్నేమో. ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్క, బావ, ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, మాకు చిన్న డాక్టర్ అమ్మనో బుజ్జి కలెక్టర్నో ఇవ్వు అంటే వారికి ముఖం చూపించలేకపోయేదాన్ని. ఆలోచన వదిలి ఇంటికి వెళ్ళాను. అత్తయ్య మత్తుగా పడి ఉంది. మామయ్య విచారంగా కూర్చున్నారు. స్నానం చేసి టీ తెచ్చాను. రాము వెళ్ళిన పని చెప్పాను. అలాగా, ఆయన ఎందుకో నిట్టూర్చారు. అత్తయ్య విషయం క్రొత్తదా? మీరు అనవసరంగా బాధపడకండి అన్నాను. అత్తయ్య విషయం కాదమ్మా. ఆయన దగ్గరగా వచ్చి నా తలపై చెయ్యి వేశారు. నీ విషయమే నాకు విచారంగా ఉంది. రాము నీకింత అన్యాయం చేస్తాడనుకోలేదు. ఏమిటి మీరంటున్నది? పిచ్చి తల్లి, ఎందుకమ్మా నాతో దాస్తావు? నాకు అనుమానంగా ఉండేది. ఈరోజు అనుకోకుండా మీ సంభాషణ చెవుల్లో పడింది అన్నారు ఆప్యాయంగా తల నిమురుతూ. నా కళ్ళు నిండుకున్నాయి. మావయ్య, నాదో చిన్న కోరికే. దయచేసి ఈ విషయాలు ఆయనతో మాట్లాడవద్దు అన్నాను. అలాగే, మీ అమ్మకు ఒక్కటివే. ఆగిపోయారు.
భార్య అస్వస్థత వల్లనే సగం దెబ్బతిన్న ఆయన మనసు నా వల్ల ఇంకా బాధపడకూడదు. కష్టాలు కలకాలం ఉండవు మావయ్య అన్నాను. రాము కోసం 10 గంటల వరకు చూసి మేం భోజనం చేసి పడుకున్నాము. అలసట వల్ల నాకు వెంటనే నిద్ర పట్టింది. దాహం వేసి మేల్కొన్నాను. ఎడం ప్రక్కకు దొర్లాను. ఉలిక్కిపడి వెంటనే తల దగ్గరున్న టేబుల్ లైట్ నొక్కాను. నీలికాంతి గదంతా వ్యాపించింది. అది నా హృదయంలో కూడా వ్యాపించింది. రాము మంచంపై ఓ ప్రక్కన పడుకున్నాడు. ఓ చెయ్యి తల క్రింద పెట్టుకుని రెండో చెయ్యి పొట్ట మీదుగా వేసుకున్నారు. మగసిరి ఉట్టిపడుతున్న ముఖ వర్చస్సు చూసి నిగ్రహించుకోవటం నా వల్ల కాలేదు. అతనికి దగ్గరగా ప్రాకి ముందుకు వంగాను. అతని మధ్య పెంచిన మీసాలు అడ్డుపడినట్టు గిలిగింతలు పెట్టాయి. వెంటనే లేచి కూర్చుని ఓ నిట్టూర్పు వదిలాను. లేచి దుప్పటి కప్పి బయటకు వచ్చి డ్రాయింగ్ రూంలో సోఫాలో పడుకుంటే నిద్రాదేవి వెలివేసింది. ఆశాజనకంగా అనిపించింది పరిస్థితి. ఆసుపత్రికి వెళ్లే ముందు గదిలోకి వెళ్ళి బట్టలు తీసుకున్నాను. సోఫాలో పేర్చి ఉన్న నా చీరలు చూడగానే నా ముఖం పాలిపోయింది. రాము నా దగ్గరగా ఎందుకొచ్చాడో అర్థమైంది. అప్పుడే అతను టర్కిష్ టవల్ చుట్టుకొని వచ్చాడు. స్నానం అయినట్టుంది. నీ పేషెంట్కి ఏం ప్రమాదం లేదు శాంతి, రాత్రి ఆలస్యమైంది, లేపడం ఎందుకని లేపలేదు అన్నాడు బట్టలు తీసుకొని. అతనివి తీసిపెట్టాను. అతని శరీరంలోని ప్రతి భాగం శ్రద్ధతో చేసినట్టుంది. పచ్చని వీపు బనియన్ వేసినందువల్ల 2 రంగులతో గమ్మత్తుగా ఉంది. అతను ఇంత నిర్వికారంగా ఎలా ఉండగలుగుతున్నాడు? శాంతి, కాఫీ చాలు, త్వరగా వెళ్ళాలి, కారు తీసుకువెడతాను, నువ్వు ఇబ్బంది పడాలి అన్నారు చేతుల క్రింద మెడ మీద పౌడర్ అద్దుకుంటూ. ఈరోజు అతన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నాను. కానీ అతని మాటలు వింటుంటే గొంతులోంచి మాట పెగిలి రాలేదు. వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చాను. రమాధర్కు అలవాటుంది. అతనెప్పుడు కాఫీ అయినా పాలైనా పూర్తిగా తాగడు. సగం తాగి వదిలేస్తారు. బూట్ల లేసులే కట్టుకుంటున్నారు. కాఫీ ఇచ్చాను. సగం తాగి ఇచ్చేశారు. నాకు తెలియకుండానే అతను మిగిల్చిన కాఫీ మెల్లమెల్లగా సిప్ చేశాను. అదేమిటి శాంతి? విస్మయంగా చూశాడు. ఏమిటి? ఓ, తల వంచాను. ఇలాంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. నాలాంటి వారికి ఇలాంటి చర్యల వల్లే సుఖం లభిస్తుంది రాము. నా గొంతు పూడుకుపోయింది. గబగబా వెళ్ళిపోయాను. ఆయనకు చెప్పాలనిపించలేదు. ఇంకా అరగంట టైం ఉన్నా ఆసుపత్రికి బయలుదేరాను. కళ్ళల్లో ఉన్న నీరు జారకుండా అతి ప్రయత్నంపై ఆపాను. ఇంకా ఆసుపత్రి ఆవరణ ఊడుస్తూనే ఉన్నారు. నన్ను ఆశ్చర్యంగా చూశారు. చిరునవ్వు ముఖంపైన పులుముకొని అందర్నీ పలకరించి లోపలికి వెళ్ళాను. మనసంతా తీయని బాధతో నిండిపోయింది. స్టెత్ పట్టుకొని తిప్పుతూ కూర్చున్నాను. అరగంట గడిచింది. మే ఐ కమిన్? ఉలిక్కిపడి తలెత్తాను. ఫుల్ సూట్లో రాము నిల్చున్నాడు. లేచాను. కోపం వచ్చిందా? చెప్పకుండా వచ్చేసావేం? లేదు. ఏది? నా ముఖం చూశాను. దగ్గరగా వచ్చి నా చుబుకం పట్టి పైకెత్తారు. నేను బయటికి వెడుతుంటే సాగనంపకుండా వచ్చేదానివా? నేను అతని మాట పూర్తి కాక పూర్వమే బయట నర్స్ గొంతు ఖంగున వినిపించింది. అతను దూరంగా జరిగాడు. వస్తాను, తిరిగి వచ్చి సమక్షంలో అన్నీ విన్నవిస్తాను, నువ్వు మాత్రం సంతోషంగా ఉండు అని అతను వెళ్ళిపోయాడు. యాంత్రికంగా బయటకు వచ్చి చెయ్యి ఊపాను. రమాధర్ వెళ్ళి వారం రోజులైంది. ఈసారి నెల పట్టొచ్చు తిరిగి రావటానికి అన్నారు. టెలిగ్రామ్ వచ్చింది అతని దగ్గర నుండి. భయంగా విప్పాను. తను మర్నాడు వస్తున్నట్టు ఇచ్చారు. ఎంత నిరాసక్తిగా ఉండాలనుకున్నా నా హృదయం అతని రాక కోసం ఆరాటంగా ఎదురుచూడసాగింది. ఈ విషయం అత్తయ్యతో చెప్పాను. నా వంక చూసి ముసిముసిగా నవ్వింది. అనుకోకుండా మర్నాడు అతనికిష్టమైన చీర కట్టాను. టిఫిన్ చేయించి బల్ల మీద పెట్టి గుమ్మంలోకి వచ్చాను. మెల్లగా కారు దూసుకు వచ్చింది. అది మా కారు కాదు, బ్లూ ఫియెట్. మాది తెల్లని అంబాసిడర్. అందులోంచి దిగిన యువతిని ఆశ్చర్యంగా చూశాను. చెట్లకు నీళ్లు పడుతున్న మావయ్య పైపు వదిలి వచ్చాడు. ఏమ్మా శోభ, బాగున్నావా అన్నారు. నేను ఉలిక్కిపడ్డాను. బాగున్నాను మావయ్య, మీ రామడోల్తో పని ఉండి వచ్చాను అన్నది. మామయ్య ఎప్పుడో చెప్పాడు, రమాధర్ను రామడోల్ అంటూ ఏడ్పించేదట. నీ అల్లరి ఇంకా తగ్గలేదా అమ్మా? నవ్వుతూ మామయ్య ఆమెను లోపలికి పిలుచుకొచ్చారు. శాంతి, మామయ్య పిలుపు విని బయటకు వచ్చాను. మా కోడలు శాంతి, మా చెల్లెలి కూతురు శోభ. నేను నమస్కరించాను.
ఆమె నమస్కరించలేదు సరికదా, విస్మయంగా నా వంక చూసింది. నిమిషంలో ఆమె కళ్ళు నన్ను పూర్తిగా పరీక్ష చేశాయి. మామయ్యకు బాగా కోపం వచ్చింది. శోభా, అమ్మాయి నమస్కరించింది. మెల్లిగా హెచ్చరించారు. ఆమె తేరుకున్నట్టుగా కంగారుగా నమస్కరించింది. శోభను రమాధర్ అభిమానించడంలో, ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు. శోభది ప్రత్యేకంగా ఎన్నదగిన అందం. ఆడదాన్ని నేనే ముగ్ధురాలినయ్యాను. రండి, పైకి తీసుకువెళ్ళాను. అత్తయ్య వచ్చి బంధువుల క్షేమ సమాచారాలు అడిగి వెళ్ళింది. ఎప్పుడొస్తాడు బావా? ఈరోజు వస్తారు అన్నాను. ఈ న్యూసెన్స్ను ఎలా భరిస్తున్నావు? అత్తయ్య వెళ్ళిన వైపు చూపింది. నాకేమనాలో తెలియలేదు. మనిషికి ఉన్న అందం మనసుకు లేదు. అదృష్టం. శోభకారు అత్తయ్య చూడలేదు. నెమ్మదిగా మెట్లు దిగుతున్నాను. శాంతి, రాము వచ్చాడులా ఉంది. 2 మెట్లు ఒకేసారి దిగి వచ్చాను. అతని వెనుక పనివాడు ప్యాకెట్ తెచ్చి కుర్చీలో పెడుతున్నాడు. 1 రోజులని ఈరోజే వచ్చారేం? నీకోసం శాంతి, వెళ్ళేటప్పుడే విధిలేక వెళ్ళాను అన్నారు. నా వెనకాలే దిగిన శోభను చూసి నేనేం మాట్లాడలేదు. అతను మామూలుగా శోభను పలకరించి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోయారు. ఇద్దరికీ కాఫీ తెచ్చాను. నీకేది శాంతి? నేనిందాకే మామగారికిచ్చి తాగాను. మరోసారి నాతో తాగు అన్నారు. ఏ దేవతలు కరుణించారు? అతను మనసు విప్పి మాట్లాడుతున్నారు. వెళ్ళి కాఫీ తెచ్చుకోగానే తను ఒత్తిగిలి ప్రక్కనే చోటు చూపారు. ఇదేమిటి, ఎదురుగా శోభ ఉందని లేకుండా? అతను బాధపడతాడేమోనని వెళ్ళి కూర్చున్నాను. కాఫీ తాగుతుండగా అతను శోభను కుశల ప్రశ్నలు అడిగారు. చూడు బావా, ఓ చిన్న పని ఉండి వచ్చాను. చెప్పు, నా వల్ల అయ్యే పని అయితే చేస్తాను. అయ్యే పనేలే, తొందరేం, నెమ్మదిగా చెబుతాను అన్నది నా ముందు చెప్పడానికి ఇష్టం లేనట్టు. రాము, నేనోసారి ఆసుపత్రికి వెళ్ళొస్తాను. లేచాను. 5 నిమిషాలు ఆలస్యంగా విడుదుగాని నీకోసం ఏం తెచ్చానో చూడు అన్నారు. అతను తెచ్చిన ప్యాకెట్లు విప్పాను. నాకు, అత్తయ్యకు చీరలు, మామయ్యకు స్వెటరు ఉన్నాయి. మీకేం తెచ్చుకోలేదా? యథాలాపంగా అడిగాను. నాకు కావలసినవి నువ్విస్తావని. అతని వంక చురుకుగా చూశాను. అతనెప్పుడూ అలా మాట్లాడాడు. అతను లేచి కీ తీసుకున్నాడు. పద, నిన్ను వదిలి వస్తాను. పర్వాలేదు, ఎంత దూరం? వారించాను. కానీ అతనితో 2 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడనిది బ్రతకలేనేమో అనిపించింది. రానియవే, రోజూ నడిచే పెడుతున్నావుగా అన్నది అత్తయ్య. ఇద్దరం పక్కింటి గ్యారేజ్ వరకు నడిచాం. శాంతి, ఈసారెందుకో నువ్వు ఊహల్లోకి వచ్చి ఊరించి ఊరించి పరితపించేలా చేశావు. అదంతా మీకే తెలియాలి అన్నాను. ఏం పెద్ద మనిషి, అలాంటి రాత్రులు వివాహమైన కాడి నుండి గడుపుతున్నాను. ఇప్పుడు తెలిసి వస్తుందా? ఏమిటలా నిల్చున్నావు? ఎక్కు అన్నాడు. ఏం లేదు అని ఎక్కాను. సంతోషంతో నా మతి పోతోంది. చాలు, రమాధర్ మారాడు. ఈ క్షణంలో ప్రాణం పోయినా పర్వాలేదు అనిపించింది. నాకు శాంతి నీలం చీరలో కనిపిస్తే బావుండును అనుకున్నాను. అలాగే కనిపించావు అన్నారు తృప్తిగా. అలాగే అతని మాటలు వింటూ గడపాలని అనిపించింది. కానీ ఎంత దూరం? ఆసుపత్రి వచ్చేసింది. దిగాను. అతను కారు నా కోసం వదిలివేసి నడిచి వెళ్ళాడు. త్వరగా రా, నేను ఎన్నో మాట్లాడాలని వచ్చాను. పానకంలో పుడకలా శోభ ఒక్కర్తి విసుక్కున్నారు. వెళ్ళేటప్పుడు బాగా అయింది అన్నట్టు నవ్వాను. మీరు అదృష్టవంతులు డాక్టర్, నవ్వుతూ నర్సు పలకరించింది. ఎందుకో? రూపవంతుడనే కాదు, మీ శ్రీవారు మంచి మనసు కలవారు కూడాను అన్నది. ఆయన మంచి మనసు మీకెలా తెలిసింది అన్నాను నవ్వుతూ. ఆయన చూపులోని ఆరాధన. నర్స్, ఇది ఆసుపత్రి, మనం కవిత్వం చెప్పుకోకూడదు అన్నాను. హుషారుగా అందరినీ చూసి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాను. ఎక్కువ మంది పేషెంట్లు లేరు. వచ్చి నా గదిలో కూర్చున్నాను. మీరు వెళ్ళండి డాక్టర్, ఇంకెవరన్నా వస్తే నేను చూస్తాను. నర్స్ నా మనసులోని మాటలు చెప్పింది. నెమ్మదిగా కోనిరాగం తీస్తూ ఇంటికి వచ్చాను. కారు పార్క్ చేసి మా ఆవరణలో అడుగుపెట్టాను. ఇంటి ముందున్న లాన్లో కూర్చుని శోభ వారు కబుర్లు చెప్పుకుంటున్నారు. వరండాలో లైటు వెలుగుతోంది. అమ్మకు మంది ఇచ్చారా? నిద్రపోతోంది అన్నాడు. వాళ్ల ప్రక్కనే కూర్చున్నాను. వాళ్ళు ఏదో గంభీర విషయం చర్చించారని తెలుస్తూనే ఉంది. ఆ తర్వాత అందరం ఇంట్లోకి వెళ్ళాం. నాకు అలవాటైంది. ఆసుపత్రి నుండి రాగానే స్నానం చేయటం. స్నానం చేసి వడ్డించాను. మీ ఆవిడ చాలా తక్కువ మాట్లాడుతుంది బావా. నా వంక ఒకసారి చూసి నవ్వాడు. ఆ రాత్రి రాము తన నిర్లక్ష్యానికి క్షమార్పణ కోరాడు.
అతనిల్లు కాపాడటానికి వచ్చిన దేవతనన్నాడు. చాలా తీపి తీపి మాటలతో నన్ను మురిపించేశాడు. నా జీవితం ధన్యమైంది. ఇంతకంటే ఏం కావాలి? రాము అంటే మొదటి నుండి నాకు ఆరాధనే. అతను నన్ను ప్రేమించి ఆరాధించాడంటే నాకంటే అదృష్టవంతులు ఎవరున్నారు? శాంతి, నీతో కాశ్మీర్ చూడాలని ఉంది. అమ్మను వదిలి ఎలా? నీవంటే నాన్నగారికి మహా ఇష్టంలే. నీకోసం వారం రోజులు శ్రమపడతారు. ఆయనతో చెప్పారా? చాలా సంతోషించారు. నిన్ను పూజించాలట. ఓహో, బడిత పూజ అన్నాను నవ్వుతూ. ఒక పురుషుడి సమక్షంలో స్త్రీ ఇంత నిశ్చింతగా ఆనందంగా ఎందుకు ఉంటుంది? ఈ మానసిక బలహీనత ఎందుకో? రాము చేతిపై తల ఉంచి పడుకున్న నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. వారం రోజులైనా శోభ కదలకపోవడం చూసి ఆశ్చర్యం వేసింది. ఈ విషయం ఆయనను అడగాలా వద్దా అని చాలా ఆలోచించాను. సాధారణంగా ఆయన నా దగ్గర ఏ విషయమూ దాచిపెట్టరు. కానీ శోభ విషయం ఎత్తటమే లేదు. ఎందుకో ఆ విషయం ఎక్కువ ఆలోచించే సమయం లేదు. మేము లేని వారం రోజులు అవస్థపడకుండా ఉండేందుకు మావయ్యకు మందులు, వాటి వాడకం రాసిస్తున్నాను. సమయం దొరికినప్పుడల్లా పెట్టి సర్దుతున్నాను ప్రయాణానికి. అటు నర్సుకు అప్పగించడం ఊపిరి ఆడనట్టుంది. తెల్లవారితే ప్రయాణం. మిగిలినవి సర్దుతున్నాను. శాంతి, ఒక్క 10 నిమిషాలు అన్నాను ఆయన టైలు పెడుతూ. 10 సెకండ్లు కూడా భరించలేను. తిరిగి చూశాను. అతని కళ్ళు కురిపించే అనురాగం నన్ను అయస్కాంతంలా లాగింది. మరి రేపు ప్రయాణం అయినట్టే అన్నాను కోపంగా, నా చుట్టూ బిగుసుకునే చేతులు వదులు చేస్తూ. మీ ఆడవాళ్ళు సంవత్సరాలు ఇచ్చినా సర్దటం పూర్తి చేయరు. నాకు కోపం వచ్చింది. అవును, మాకన్నీ సమయానికి అందించే భార్యలుంటే కామెంట్లు పాస్ చేసేవారం. భార్య లేకపోతేనే ఈ భక్తుడు ఉన్నాడు. ఏం చెయ్యాలో కానియ్యి అన్నాడు భయం నటిస్తూ. వగలు నేర్చారు అన్నాను. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతని మూడ్స్ పాడు చేయటం ఇష్టం లేక పెట్టె మూసి వచ్చాను. అతని సమక్షంలో నేను పొందిన అనుభూతి వర్ణించలేనిది. అలాగే అతని చేతులలో మత్తుగా నిద్రపోయాను. మధ్యరాత్రి నిద్ర మెలకువ వచ్చింది. అతనికి నిద్రాభంగం కాకుండా అంతా సర్దుకోవాలని లేచాను. ప్రక్క మీద ఆయన లేరు. బాత్రూంకు వెళ్ళి ఉంటారనుకుని ఒళ్ళు విడుచుకొని లేచాను. డ్రాయింగ్ రూంలోంచి సన్నగా ఏడుపు వినిపించింది. అత్తయ్యా! త్వరగా లేచి డ్రాయింగ్ రూంలో అడుగు పెట్టబోయి ఆగిపోయాను. నా తలపై పిడుగు పడినా, కాళ్ళ క్రింద భూమి కదిలినా అంత కలవరం కలగదేమో. రాము కౌగిలిలో శోభ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె తలని నిమురుతూ ఓదారుస్తున్నాడు అతను. నన్ను కించపరచాలనే కదూ ఈ ప్రేమంతా నటిస్తున్నావు నీ భార్యతో? శోభ మాటలు పదునైన బాకుల్లా నా హృదయంలో దిగాయి. ఆ క్షణంలో వెళ్ళి ఇద్దరినీ చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. నా వృత్తి, నాలో పెరిగిన సంస్కారం అడ్డు వచ్చింది. ఆ ఇంట్లో ఏ కాస్త అలజడి జరిగినా అత్తయ్యకు మెలకువ వస్తుంది. నెమ్మదిగా నడవలేనట్టు, ప్రాణం పోతున్నట్టు వచ్చి మంచం మీద వాలిపోయాను. నా కోపం అంతా ఆవేశంగా మారింది. నా ప్రేమంతా అసహ్యంగా మారుతోంది. 2 చేతులలో ముఖం దాచుకొని దాదాపు గంటసేపు ఏడ్చాను. ఇంకా రాము లోపలికి రాలేదు. కళ్ళు తుడుచుకొని కళ్ళు మూసుకున్నాను. అడుగులు చప్పుడు బట్టి రాము గదిలోకి వచ్చాడని తెలిసింది. ఇప్పుడైనా వచ్చి సంగతి ఇది అని చెబుతాడనుకున్నాను. అదేం లేకుండా ఓ నిట్టూర్పు వదిలి పడుకున్నారు. ఇద్దరికీ నిద్రలేదు. ఇటు తిరిగి నేను, అటు తిరిగి ఆయన ఆలోచిస్తున్నాము. స్త్రీలు కోరే సుఖాలేవి నా నుండి పొందలేరు. మర్చిపోయే అనుబంధమా? కానీ మర్చిపోయాను. శోభను గూర్చి వివాహానికి పూర్వం అతను అన్న మాటలు గింగురుమంటున్నాయి. స్వయం కృతాపరాధం. ఈ 4 రోజుల నుండి అతను చూపిన ప్రేమ, అనురాగం శోభ ముందు తన సుఖశాంతులు ప్రదర్శించుకోవటానికని గుర్తుకు వస్తే ఒళ్ళంతా తేళ్లు కుట్టినంత మంటగా ఉంది. ప్రక్కన వినిపించే అతని ఉచ్ఛ్వాసలు కూడా వినలేనంటుంది మనసు. ఎలా? ఈ నరకం భరించేదెలా? ఇల్లు కూలి ఇద్దరం అలాగే మరణిస్తే? రాత్రి తిన్న ఆహారంలో ఏదైనా కల్తీ కలిసి విషపూరితమైతే? నా ఆలోచనలు సాగుతుండగానే అతని చెయ్యి నా చుట్టూ పడింది. విదిలించేసి ముడుచుకున్నాను. నేను లేచేటప్పటికీ అతను గాఢ నిద్రలో ఉన్నాడు. శోభ వెళ్ళిపోయిందట. ఆశ్చర్యంగా చూశాను. అమ్మా శాంతి, మామయ్య పిలిచారు. ఏమిటండి? వెనుకకు తిరిగి అడిగాను. శోభ ఏదైనా అసభ్యంగా మాట్లాడిందా? అదేం అలా అడుగుతున్నారు? విస్మయంగా అడిగాను. నీ ముఖం రోజులా కలకలలాడటం లేదమ్మా. ఆయన కళ్ళల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది.
రాత్రి చాలాసేపు మేల్కొని సామాన్లు సర్దుకున్నాను. సంజాయిషి ఇచ్చాను. సరే తల్లి, నువ్వు నన్ను పరాయి వ్యక్తిగా భావించినా నాకు 3 కొడుకుల కన్నా నువ్వే ఎక్కువన్న సంగతి మర్చిపోకమ్మా. నువ్వు రాత్రంతా మేల్కొని పద్మావతికి సపర్యలు చేయలేదా? అక్కడ నిలబడలేక బాత్రూం వైపు పరిగెత్తాను. హృదయమంతా పచ్చి పుండులా ఉంది. ఎలా చెప్పను ఆయనతో ఈ విషయం? అదిగాక నన్ను మోసగించి మభ్యపెట్టిందెవరూ లేదు. తలుపు వేసుకుని తనివి తీరా ఏడ్చాను. అన్నీ మర్చిపోయాను. నీవే నా జీవన జ్యోతివని రమాధర్ నాకు ప్రమాణాలు చేయలేదు. పైగా హెచ్చరించాడు కూడాను. తనతో ఏం ఆశించవద్దన్నాడు. శోభ రాక వల్ల తనతో సంసార సుఖం ఊహించలేకపోయాను. తర్వాత కళ్ళల్లో నీళ్లు రాకుండా చేయటానికి చాలా ప్రయత్నం కావాల్సి వచ్చింది. కాఫీ కలుపుతుండగా రమాధర్ వచ్చి చిన్నగా నవ్వుతూ గ్రీట్ చేశాడు. అతని ముఖం వాడిపోయింది. కాఫీ ఇచ్చి పోబోయాను. అతను పిలిచాడు. ఎన్నింటికి బయలుదేరదాం? మీ ఇష్టం అన్నాను. భోజనాలు చేసి 10ంటికి బయలుదేరాం. జాగ్రత్త శాంతి, అత్తయ్య బుగ్గలు పొణికింది. మామయ్య 1000 రూపాయలు ఇచ్చాడు. సంతోషంగా తిరిగిరామ్మా. రాము జాగ్రత్త. వారు లోపలికి వెళ్ళాక కారు తీశారు. ఎక్కి కూర్చున్నాము. ఆయన ఏదైనా ఆలోచిస్తున్నారేమో మాట్లాడలేదు. కారు హైదరాబాద్ సమీపిస్తుండగా మొదట నేను తేరుకున్నాను. ఇక్కడ ఒక 10 నిమిషాలు ఆపండి. అదేం ఆపుతూ అడిగారు. రమాధర్ ముఖం చూస్తూ చెప్పదలుచుకున్నది చెప్పలేకపోయాను. ముఖం కిటికీలోంచి బయటకు పెట్టాను. చూడండి, మన జీవితం ఇలా అవుతుందని ఊహించలేదు. మాట పైకి పెకిలి రావడం లేదు. శాంతి, ఏమిటిది? అతని దగ్గరగా వచ్చి నా ముఖం తన వైపు తిప్పుకున్నారు. ధైర్యం చేయాలి, నటన చేత కాదు. నేను చూడాలని రాలేదు. ఏడుపు వినిపిస్తే హాల్లోకి వచ్చాను. రాత్రి. శాంతి, ఆయన నన్ను వదిలేశారు. నేను మనిషినే, మనసుంది. మీ తప్పేం లేదు. మీరు మొదటే అంతా చెప్పారు. కానీ కళ్ళు నా ఆధీనంలో లేవు. క్రింది పెదవి పంటితో బిగబట్టి కన్నీరు ఆపాలని చూసిన నా ప్రయత్నం వృధా అయింది. కన్నీటి పొరల్లోంచి అతని మలినమైన ముఖం కనిపిస్తోంది. కొన్ని నిమిషాలు ఇద్దరి మధ్య మౌనంగా దొర్లిపోయాయి. మీ జీవితంలోకి నేను రాకపూర్వం జరిగిన దానికి బాధపడేంత మూర్ఖురాల్ని కాదు. కానీ ఇప్పుడు ఏ విధంగానూ నా మనసుకు నచ్చ చెప్పుకోలేకపోతున్నాను. కేవలం శోభను టీస్ చేయడానికి నన్ను ఆపుకోలేని దుఃఖం వచ్చింది. అతను బలవంతంగా ముఖం తన వైపుకు తిప్పుకొని కన్నీరు ఒత్తాడు. శాంతి, మన మధ్యన అపోహలుండరాదు. ఒక్క విషయంలో నువ్వు నా మాట నమ్మాలి. నేను శోభ కోసం నిన్ను... అతని కంఠం అదోలా అయింది. నిన్ను మభ్యపెట్టే నీచుణ్ణి కాదు. వద్దు, మీరు సంజాయిషి ఇవ్వద్దు. మనసులో పుట్టెడు బాధతో మీ వెంట కాశ్మీర్ రాలేను. నన్ను మా అమ్మ దగ్గర దింపి మీరు వెళ్ళండి అన్నాను. నేను చెప్పింది వినవా? వింటాను, ఇప్పుడు కాదు. నా మనసు కుదుటపడ్డప్పుడు. ఆవేశంలో మాట్లాడే మాటలు అనర్థాలకు దారితీస్తాయి అన్నాను. సరే. అతనేం మాట్లాడలేదు. యాక్సిలేటర్ నొక్కాడు. అతనికెందుకో కోపం వచ్చినట్టుంది. రాణి, నేను మనిషినే. ఆ సంగతి గుర్తించక నా ముందే అలా ప్రవర్తించటమా? స్త్రీ కదా, శోభకైనా బుద్ధి లేదా? కారు ఆగగానే బావ, పిల్లలు ఆనందంగా పరిగెత్తుకొచ్చారు. వాళ్ళని దగ్గరకు తీసుకున్నాను. నా బట్టలున్న సూట్ కేసు తీశాడు రమాధర్. బావ అందుకున్నాడు. మేము కాశ్మీర్ ప్రయాణం పెట్టుకున్నాము. ప్రభుత్వోద్యోగులకు కుదురుతుందా? నేను వెళ్ళాలి. శాంతి మీ దగ్గర ఉంటుంది. ఆమె ఇష్టం వచ్చినప్పుడు వెడుతుంది అన్నాడు నిర్వికారంగా. అబ్బా, ఎంత నటనా అనుకున్నాను. అందరం ఇంట్లోకి వెళ్ళాం. అమ్మా, చూడు ఎవరొచ్చారో. అక్కయ్య కేక వేసింది. అమ్మ వచ్చింది. అమ్మ కళ్ళు మిలమిలా మెరిశాయి. నన్ను దగ్గరగా తీసుకుంది. ఆమె హడావిడి అంతా ఇంతా కాదు. పలహారాలయ్యాక రమాధర్ బయలుదేరాడు. అప్రయత్నంగా నా కాళ్ళు కారు వరకు లాక్కు వెళ్ళాయి. వెళ్ళొస్తాను శాంతి. 1 నిమిషం చూశాడు నేనేం చెబుతానో అని. ఆ తర్వాత మెల్లగా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అక్కడే ఎంతసేపు నిల్చున్నానో నాకే తెలియదు. కారు ఇంకా కనిపిస్తోందా శాంతి? బావ అడిగేసరికి సిగ్గుపడి లోపలికి వచ్చాను. ఈ 10 ఏళ్లలో ఎన్నడూ తిననంత తిండి తింటూ నిద్రపోయాను. అక్కయ్యతో సినిమాలకు, పిల్లలతో షికార్లకు యాంత్రికంగా వెళ్ళి వచ్చాను. రాత్రింబవళ్ళు నన్ను వేధించే ప్రశ్న ఒకటే, నా జీవితం ఇలా ఎందుకైంది? సమాధానం దొరికింది.
రమాధర్ జీవితంలో బలవంతంగా ప్రవేశించాను. అతనికి నేనంటే ఆసక్తి లేదు. అతన్ని నిందించి లాభం లేదు. ఒక్కసారి మామగారు కళ్ళ ముందు కదిలారు. జీవితంలో సంసార సుఖం ఒక్కటే జీవించటానికి కేంద్రమా? నేను డాక్టర్ని. రోగుల సేవలో జీవితం గడిపేయవచ్చు. అవును, రమాధర్ అనే వ్యక్తితో ప్రమేయం లేదనుకుంటే. వారం రోజులకు కాస్త ప్రశాంతపడింది మనసు. బావా, రేపు వెళ్ళిపోతాను. నీకేం తొందర? ఆయన రాని. అబ్బా, వాళ్ళు వచ్చి తీసుకువెళ్లే కాలం పోయింది బావా అన్నాను చిరాకుగా. బావ వెళ్ళి బట్టలు తెచ్చాడు. అమ్మ పిండి వంటలు చేసింది. ఈసారి ఉట్టిగా వస్తే ఊరుకొంచెలాయ్ బొట్టు పెడుతూ మేళమాడింది అక్క. నా కండ్లలో నీరు ఊరింది. ఆ అదృష్టం నాకెక్కడిది? చూసిన దృశ్యం మర్చిపోయి కాపురం చేసే విశాల హృదయం నాకు లేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.